అన్ని జనం లేరు తొక్కేసుకో ఫోటోలు వస్తాయి అందరికి ఎవరన్నా మారవన్నా ఆయన కొద్దిగా రైట్ అన్నా ఓకే సైడ్ 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 కాదు మన వారసత్వం భాష వారసత్వం అంటే కాదుగా ఇది మేము చేసిన దాంట్లో ఉంది కదా అందుకనే మరి ముందు రవిచంద్ర గారు కాంట్రాక్టర్ గారు పెళ్లి మంచి చేసేది స్టార్ట్ చేయలేదు పూజ రమణ బయటకు వచ్చాను బయట మొత్తం రోడ్డు ఇంకా అనుకుంటున్నా ఇక్కడి నుంచి మరి దారుణంగా ఉండేదండి సరిపోద్ది అందరికీ నమస్కారం. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నీ కూడా రోడ్లు ఏవైతే పాడుపడిపోయినాయో గత 5 సంవత్సరాల్లో వేయలేదో అలాగే ఆ రోడ్ల మీద మా కూటమి నాయకులందరూ కూడా మరి అనేక కార్యక్రమాలు చేసాం. ఈ రోడ్లు ఈ విధంగా ఉన్నాయని చెప్పి అందులో భాగంగా ఒక్కొక్కటిగా మరి ఒక్కొక్క రోడ్ని కూడా గుంతల్లో ఉన్న దగ్గర గుంతలు పూడ్చుకుంటూ అలాగే ఏదైతే రోడ్లు వేయవలసిన దగ్గర వేస్తూ అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో ఈ రోజున మరి 7 గోళీల సెంటర్లో బిర్లా భవన్ దగ్గర కాడి నుంచి గడియార స్తంభం వరకు కూడా మరి ఈ రోడ్డుని ఇవాళ 2 రోజుల్లో పూర్తి చేయడానికి అన్నీ కూడా చేశారు. మొన్నే అన్నీ కూడా దీని కార్యక్రమాలు ఇచ్చేసుకుని కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో రవిచంద్ర గారిని మరి యుద్ధ ప్రాతిపదిక మీద చేయమని చెప్పాం. పండగ అవ్వంతో మొదలు పెడతా అన్నారు. ఇమీడియట్గా మొదలుపెట్టి మరి ఇది రోడ్డును కూడా అవడానికి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఆయన కృషి కూడా చేశారు. అలాగే మున్సిపల్ అధికారులు కానీ మేయర్ గారు కానీ ఏవైతే రోడ్లు ఉన్నాయో వాళ్ళు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఇదివరకు జరిగిన ఏంటనేది లోపాలు వాళ్ళు కూడా సరిదిద్దుతూ జనానికి ఏదైతే అవసరం ఉందో అది ముందు చేసుకోవడానికి ప్రతి దాంట్లో కూడా నిమగ్నమై వాళ్ళు కూడా కార్యాచరణ రూపొందించారు. ఒక్కొక్కటిగా దీంతో అన్నీ కూడా సిద్ధం అవుతున్నాయి. ఒక్కొక్కటిగా
అన్నీ ఒకసారి అవ్వాలంటే మన దగ్గర ఏం మంత్రదండం ఉండదు. తప్పనిసరిగా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు క్లియర్ చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా ప్రతి రోడ్డు కూడా ఏదైతే ఇదివరకు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులు పడ్డ ప్రతి రోడ్డుని కూడా క్లియర్ చేసి వాళ్ళకి అప్పచెప్తామని సందర్భం. ఏలూరుకి అంతకుముందు ఒక రమారమి 3 కోట్ల రూపాయల దాకా ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చేసే దగ్గర మళ్ళీ 10వ తారీఖున 3 కోట్ల రూపాయల దాకా ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మార్చి తర్వాత కూడా, ఎందుకంటే రమారమి 10 నుంచి 15 కోట్ల రూపాయల దాకా ఈ కాలంలోనే రోడ్ల నిమిత్తం ఖర్చు పెడడం జరుగుద్ది. ఎందుకంటే వర్షాకాలం వచ్చిన తర్వాత మనం ఏదైతే రోడ్లు వేయలేకపోతామో ముందుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా చూడవలసిన బాధ్యత ముందు తీసుకున్నారు. కాబట్టి ఏ నిధులు ఉన్నప్పటికీ దాన్ని ముందుగా ప్రత్యేకంగా మరి రోడ్ల మీదే పెట్టమని చెప్తున్నాం. రోడ్లు డ్రైన్లే తప్పనిసరిగా అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా జూన్ లోపు కంప్లీట్ చేస్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 15వ ఆర్థిక సంఘ నిధులు 65 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఈ రోడ్డుని ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఈ యొక్క పనులను పర్యవేక్షించేందుకు రావడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యవసరంగా చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పటికే గుంతలు లేని రోడ్డుగా తీర్చిదిద్దేందుకు 96 లక్షల రూపాయలతో జనరల్ ఫండ్ నుంచి మరి ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఫౌంటైన్లు కూడా 96 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి వాటర్ ఫౌంటైన్లను ప్రారంభించుకున్నాము. మరి స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ కూడా పూర్తిగా సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఏదైతే మరి డివైడర్స్కి కూడా పెయింటింగ్స్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, మరి ఎక్కడైతే రోడ్లు అవసరమో ఆ రోడ్లన్నీ కూడా నిర్మించుకునేందుకు గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి ఎక్కడికక్కడ పర్యవేక్షించి అవసరమైనటువంటి ఆ రోడ్లను కూడా నిర్మించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున మరి ఈ రోడ్డును కూడా ప్రజలు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని మరి 65 లక్షల రూపాయలు కేటాయించి ఈ పనులను కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. తొందరలోనే మరి ఈ రోడ్డును కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తాం.